అందరికీ ఈరోజు నేను సింపుల్గా ఈజీగా చేసుకునే ఒక పచ్చడి చేసి చూపిస్తాను. ఉల్లిపాయ టమాటా పచ్చడి అన్నమాట. కావాల్సినవి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక చిన్న టమాటా, కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కొంచెం ఆయిల్ వేసి వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసాను కదా, ఆయిల్ వేడయింది. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసాను. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఇందులో ఇప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకుందాం. ఇందులో ఇప్పుడు కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకుందాం. టమాటా కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకుందాం. వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్లో తీసుకున్నాను. ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. వేయించి పెట్టుకున్నది టమాటా ఉల్లిపాయల్ని మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, కొంచెం కారం వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మనం దీంట్లో ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదు. ఉల్లిపాయలు తేమే సరిపోతుంది. మనం వాటర్ వేసుకోలేదు కాబట్టి ఒక 2-3 డేస్ వరకు ఇది మనకు ఉంటుంది రెడీ చేసుకుంటే. దీన్ని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసాను. ఆయిల్ వేడయింది. ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేస్తాను. వేగాయి కదా, ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ చట్నీ కూడా వేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, చట్నీ అయితే ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇందులోనే ఆయిల్ ఇది బయటకు వస్తుంది అనమాట. అప్పుడు ఇంకా మనకి పూర్తిగా రెడీ అయిపోయినట్టు. ఇది మనకి టిఫిన్స్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.
చూసారు కదండి, ఇందులో మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది కాబట్టి మనకి ఇంకా ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయినట్టే. ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ టమాటా పచ్చడి రెడీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.